మీటర్స్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి. కేవలం 2 మీటర్స్ మాత్రమే ఉంది. ఈ క్లాత్తో నేను అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ విత్ ఫ్రంట్ స్లిట్ ఎలా చేయాలనో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ క్లాత్ని ఇలా ఓపెన్ చేసేసి 4 ఫోల్డ్స్గా తీసుకోండి. క్లాత్ ఎక్కడ ముడతలు లేకుండా అంతా సమానంగా ఉండేటట్లు నీట్గా సర్దుకున్న తర్వాత ఫస్ట్ ఫ్రాక్ లెంత్ తీసుకుందామండి. ఇక్కడ నేను ఈ డ్రెస్కి టాప్ లెంత్ నేను 40 ఇంచెస్ పెట్టుకుంటున్నానండి. సో 40 ఇంచెస్ మెజర్ చేసుకొని 40 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ డ్రా చేసుకోండి. నెక్స్ట్ పైన టాప్లో ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకునేసి అక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇది పైన ఏదైనా మనకు అటు ఇటుగా హెచ్చు తగ్గులున్నా నీట్గా కట్ చేసి తీసేసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ లెంత్ 7 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోండి. నేను ఈ టాప్కి బోట్ నెక్ కుడుతున్నాను, సో అందుకు షోల్డర్ లెంత్ 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. అలాగే ఆర్మ్ హోల్ లెంత్ కూడా 7 ఇంచెస్. బోట్ నెక్ స్టిచ్ చేసేటప్పుడు షోల్డర్ లెంత్ ఎంతైతే ఉంటుందో ఆర్మ్ హోల్ లెంత్ కూడా అంతే మెజర్మెంట్ తీసుకోవాలి. మధ్యలో ఆర్మ్ హోల్ కార్నర్లో 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ డ్రా చేసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ డౌన్లో ఒక మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ నెక్ విడ్త్ 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. అలాగే నెక్ డీప్ 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా 2 పాయింట్స్ని కలుపుకొని డ్రా చేసుకొని ఒక బాక్స్ లాగా వస్తుంది. ఇప్పుడు మనం బోట్ నెక్ షేప్ లాగా తీసుకొని నెక్ను డ్రా చేసుకోవాలి. ఇలా క్రాస్గా డ్రా చేసుకోండి, రౌండ్ షేప్లో తీయద్దు. అలాగే ఆర్మ్ హోల్ రౌండ్ కూడా డ్రా చేసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్ కూడా చంక డీప్ మార్కింగ్ చేసుకుని డ్రా చేసుకోవాలి. చెస్ట్ లూజు 34 ఇంచెస్ దగ్గర అంటే 8.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. అలాగే 3 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ కోసం చేసుకోండి మార్కింగ్. షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా 8 ఇంచెస్ దగ్గర చెస్ట్ తీసుకొని అలాగే 15 ఇంచెస్ దగ్గర వెస్ట్ లూజు మార్కింగ్ చేసుకోవాలి. ఈ డ్రెస్సుకు వెస్ట్ లూజ్ వచ్చేసి 32 ఇంచెస్ అంటే 8 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా 3 ఇంచెస్ మార్జిన్ కోసం వదులుకోండి. మనం మార్కింగ్ చేసుకున్నట్లుగానే చెస్ట్ దగ్గర నుంచి వెస్ట్ వైపుకి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అంబ్రెల్లా కట్ డ్రెస్సెస్ కుట్టేటప్పుడు హిప్ లూజ్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. వెస్ట్ దగ్గర నుంచి డైరెక్ట్గా ఎక్స్ట్రాగా ఒక లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కింది వైపు కూడా పైకి ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోండి.
మొత్తంగా మన అంబ్రెల్లా షేప్ ఉన్న డ్రెస్ కటింగ్కి డ్రాఫ్టింగ్ మొత్తం పూర్తి చేసుకున్నామండి. ఇప్పుడు నీట్గా కట్ చేసి పక్కకు తీద్దాం. నెక్స్ట్ మనం కటింగ్ చేసేసాం కదా, ఎక్స్ట్రా పీస్నంతా పక్కకు తీసేసి నెక్ కటింగ్ చేసుకుందాం. బోట్ నెక్కి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఒకే మెజర్మెంట్ వచ్చేస్తుందండి. నెక్స్ట్ ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు రెండు సపరేట్గా తీసి వేసుకోవాలి. నేను ఈ డ్రెస్కి సైడ్ స్లిట్ కుట్టుతున్నానండి. దానికోసము పైన షోల్డర్ దగ్గర నుంచి కింది బాటం వరకు స్ట్రైట్గా ఒక లైన్ ఇలా గీసుకోవాలి. ఇప్పుడు కింది నుంచి పై వరకు ఆ లైన్ మధ్యలో ఇలా కట్ చేయండి. ఈ ఫ్రంట్ స్లిట్ చాలా సింపుల్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి. సింపుల్ స్లిట్ కటింగ్. నెక్స్ట్ డ్రెస్కి హ్యాండ్స్ కట్ చేస్తాము. ఈ డ్రెస్కి నేను షార్ట్ హ్యాండ్స్ పెడుతున్నాను అండి. మెజర్మెంట్ వచ్చేసి యాక్చువల్గా 5.5 ఇంచెస్ అయితే సరిపోతుంది. కానీ మనం కింది వైపు మడవాలి, అలాగే పైన స్టిచ్చెస్కి కూడా క్లాత్ కావాలి కాబట్టి టోటల్గా 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. అలాగే హ్యాండ్ లూజు 5.5 ఇంచెస్ కలిపి ప్లస్ ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా స్టిచ్చెస్ మార్జిన్ కోసం తీసుకుంటే సరిపోతుంది. హ్యాండ్ లూజు నుంచి పై వైపుకు 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని పైన షోల్డర్ దగ్గర 1.5 ఇంచు దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని షోల్డర్ వైపు నుంచి కింద హ్యాండ్ లూజ్కి ఇలా డౌన్గా మార్కింగ్ చేసుకోవాలి. మనం మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారం నీట్గా హ్యాండ్స్ కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. కట్ చేసుకున్న హ్యాండ్సెస్ని ఇలా రెండు ఆపోజిట్గా ఒకదాని వైపు ఒకటి ఆపోజిట్గా పెట్టుకొని సెట్ చేసుకొని చంకల్ లోతు కూడా కట్ చేసుకోండి. ఇలా ఒక ఆపోజిట్గా పెట్టుకోవడం వల్ల కన్ఫ్యూజ్ ఉండదండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా సరే ఈజీగా చంకల్ లోతు తీయగలుగుతారు. చాలా సింపుల్గా కేవలం 10 నిమిషాల్లోనే మనము అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ విత్ ఫ్రంట్ స్లిట్తో ఈజీగా చేసేసామండి. హ్యాండ్స్, ఫ్రంట్ పార్టు, బాడీ పార్టు. దీనికోసం నేను ముందుగా ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకుంటున్నాను. ఫ్రంట్ స్లిట్ కోసం నేను మధ్యలో కట్ చేసుకున్నాను కదా, అది జాయిన్ చేసుకోవాలి. స్లిట్ కూడా ఎవరికి ఇష్ట ప్రకారము ఎంత లెంత్ కావాలంటే అంత స్లిట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం స్లిట్ కోసం తీసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ని, కట్ చేసుకున్న 2 పీసెస్ని జాయిన్ చేసుకుందాము. దానికోసము రాంగ్ సైడ్ పైకి రైట్ సైడ్ లోపలికి పెట్టుకొని క్లాత్ని వీడియో చూపించినట్లుగా స్టిచ్ చేసుకోండి. చెప్పాను కదా, మీకు స్లిట్ ఎంత అవసరమైతే అంతవరకు పెట్టుకొని స్టాప్ చేసేసేయండి. ఇప్పుడు క్లాత్ని ఇలా ఓపెన్ చేసి సెంటర్లో కూడా పైన ఒక సపోర్టివ్ స్టిచ్ వేసుకోండి. ఈ పైన ఈ విధంగా కుట్టు వేసుకోవడం వల్ల
ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. కింద మనం ఓపెన్గా వదిలేసాం కదండి స్లిట్ కోసమని, ఆ స్లిట్ను కూడా స్టిచ్ చేసుకోవాలి. స్లిట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలంటే చాలా సింపుల్ అండి. డ్రెస్ సైడ్ కట్స్ ఎలా కుడతామో అదే విధంగా కూడా స్లిట్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా సన్నగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చాలా సింపుల్గా స్లిట్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా అయిపోయిందండి. చాలా ఈజీ కదా. అలాగే నెక్స్ట్ ఫ్రంట్ నెక్కి నెక్ పీస్ జాయిన్ చేస్తున్నానండి. క్లాత్ని ఇలా ఒక 1.5 ఇంచు వెడల్పు వచ్చేలాగా క్లాత్ని క్రాస్గా తీసుకొని ఇలా నెక్ చుట్టూ రౌండ్గా ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం కుట్టుకున్న నెక్ పీస్ని జస్ట్ ఒక చిన్న ఫోల్డ్ వేసి వెనక వైపుకు మర్చినట్లుగా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. నెక్స్ట్ ఇలా రివర్స్గా తీసేసుకున్న తర్వాత మనము నెక్ పీస్ జాయిన్ చేసినప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మిగులుతుంది. ఆ క్లాత్ను నీట్గా ఎడ్జెస్ వరకు కట్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని మళ్ళీ వెనక వైపుకు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోండి. బోట్ నెక్ ఫినిషింగ్ కూడా చాలా సింపుల్ అండ్ నీట్గా కూడా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ నెక్ రెడీ అయిపోయిందండి. అలాగే నేను బ్యాక్ పార్ట్ నెక్ కూడా స్టిచ్ చేశాను. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ని మళ్ళీ ఇలా వెనక్కి రివర్స్గా తీసేసుకొని షోల్డర్స్ 2 అటాచ్ చేసుకోవాలి. షోల్డర్స్ 2 వైపులా జాయిన్ చేసేటప్పుడు అన్లెవెల్ లేకుండా ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు నెక్కులు 2 సమానంగా వచ్చేటట్లు చూసుకొని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. షోల్డర్స్ 2 వైపులా జాయిన్ చేసేసాను. ఏదైనా ఎక్స్ట్రా క్లాత్ ఉందనిపిస్తే కట్ చేసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 2 వైపులా హ్యాండ్ స్టిచ్చింగ్ కూడా చేసుకుందామండి. దీనికోసం హ్యాండ్స్ని రెడీ చేసుకుంటాను నేను. హ్యాండ్స్ ఇందాక కట్ చేసుకున్నాం కదా, కింది వైపు ఇలా డబుల్ ఫోల్డ్ చేసి హ్యాండ్స్కు స్టిచ్ వేసుకోండి.
అదేవిధంగా రెండవ వైపున హ్యాండ్కి కూడా కుట్టుకోవాలి. టూ హ్యాండ్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మనకు అనుకున్న మెజర్మెంట్ను మళ్ళీ చెక్ చేసుకోవాలండి. డ్రెస్కి హ్యాండ్ స్టిచ్ చేస్తున్నానండి. ఫస్ట్ ఇలా సెంటర్ నుంచి స్టిచ్ చేసుకున్నామంటే రెండు వైపులా సమానంగా వస్తుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే హ్యాండ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. అదేవిధంగా రెండో వైపు హ్యాండ్ కూడా జాయిన్ చేసేసాను. డ్రెస్కి టూ సైడ్స్ హ్యాండ్స్ జాయిన్ చేసేసిన తర్వాత సైడ్ జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి. మనం కటింగ్ అప్పుడే మార్కింగ్ చేసుకుంటాం కదండి మెజర్మెంట్స్. సో ఆ మెజర్మెంట్స్ని మనం ఎక్కడైతే డ్రా చేసుకున్నామో ఆ మెజర్మెంట్ మీదుగా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి. సో అదేవిధంగా రెండవ వైపును కూడా సైడ్ జాయింట్ కుట్టుకోవాలి. రెండు వైపులా సైడ్ జాయింట్స్ చేసేసుకున్న తర్వాత మనం డ్రెస్ చివర ఇలా సన్నగా డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. కాటన్ డ్రెస్ కాబట్టి జిగ్జాగ్ అవసరం ఏం లేదండి, ఇలా మర్చి కుట్టుకున్నా సరిపోతుంది. మనం ఏదన్నా శారీ క్లాత్ కానీ పూనం జార్జెట్ శారీస్ ఉంటాయి కదా, అలాంటి వాటికి జిగ్జాగ్ చేయిస్తేనే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. మొత్తం స్టిచ్చింగ్ పూర్తి అయిపోయిందండి. బ్యూటిఫుల్ అంబ్రెల్లా కట్ కుర్తి విత్ ఫ్రంట్ స్లిట్ చాలా ఈజీగా కుట్టేసాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాల్ని కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సరిత మోడర్న్ ఛానల్. థ్యాంక్ యూ.